నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అలీబాబా 40 దొంగలు నీకు తెలీదా కదా? తెలుసు తెలుసు. బట్ ప్రేక్షకులకు అందించాలి కదా మనం. చాలా పాత కథ. బాగుంటుందండి. పాత కథ సినిమాలు కూడా బోల్డ్ వచ్చినాయి దాంట్లో. టీవీలో సిరీస్ల రూపంలో కూడా వచ్చేయండి. మేము అవి చూసేవాళ్ళం. బాగా సినిమా లాగా తీస్తే 3 గంటలు తాపిగా పాటలు డాన్సులు అవి ఇవి జిమ్మిక్కులు అవన్నీ తీయచ్చు. కథ చెప్తే బ్రీఫ్ గా టకటక 20 నిమిషాల్లో అయిపోతుంది. మనం సిరీస్ లాగా చెప్పుకుందామా మరి? అంత వస్తుందా? అంత చెప్పద్దు, 2 భాగాలుగా చెప్దాం. ఏంటి అంత పెద్ద సినిమాని మీరు 2 భాగాలు చేసేస్తారా? అంత పెద్ద సినిమాలో వాళ్ళు డాన్సులు పాటలు పాడారు, ఇప్పుడు మనం ఏం పాడతాం చెప్పు. విజువలైజేషన్ లో కొంచెం టైం పడుతుంది కదా జయ. మనం ఆ కథని రామారావు గారు ఎంతలోకి వినుంటారు అంతేలేండి. చెప్దాం. అలీబాబా 40 దొంగలు కథ బాగుంటుంది. ఇది పాత 50లో చందమామలో కూడా పడింది, 50s లో, మళ్ళీ 70s లో కూడా పడింది, మళ్ళీ 90s లో కూడా పడింది. ఇంచుమించుగా ప్రతి దశకంలోనూ ఒక్కొక్కసారి వచ్చి ఉంటుంది, కొద్దిగా కొన్ని వాక్యాల మార్పుతోటి. కాకపోతే అలీబాబా కాసిం బాబా పేర్లు మాత్రం మారలా. ఆ పేర్లు అంతే ఫిక్స్డ్. అది బాగుంటుంది కథ. ఓకే. పూర్వం బాగ్దాదు నగరపు కథ అనమాట ఇది. బాగ్దాద్ నగరంలో 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, కాసిం ఆలీ. కాసిం బాబా అలీబాబా అని పిలిచేవాడు. పెద్దవాడు కాసిం, రెండోవాడు అలీబాబా. అయితే వీళ్ళిద్దరు ఏంటంటే అన్నదమ్ములుగా ఆస్తులు పంచుకున్నారు. పెద్ద ఆస్తి ఏం లేదు, కాసిం భార్య వైపు నుంచి కూడా కొంత ఆస్తి కలిసి వచ్చింది. దాంతో కాసింకి కొంచెం డబ్బులు ఉన్నాయి. అలీబాబా భార్య ఒక పేద పిల్ల, ఆమె దగ్గర నుంచి ఏమీ డబ్బులు రాలేదు. అలీ అంత తెలివైన వాడు కాదు, వ్యాపారాల్లో వాటిల్లో నష్టపోయాడు అతను. దాంతో ఆ పెద్దన్నయ్య కొంచెం బాగుండి, తమ్ముడు సుమారుగా ఉండేవాడు, కానీ దగ్గర ఇళ్లలోనే ఉండేవాళ్ళు, పక్క ఇళ్ళే అన్నమాట. అయితే ఇతను ఏం చేసేవాడు, ఈ ఊళ్ళో సరుకులు కొని గాడిద మీద వేసుకుని పక్క ఊరు తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉండేవాడు. ఎవరు? అలీబాబా. అలీబాబా. ఎందుకంటే మరి పెద్ద ఇక్కడ ఏమి లేదు కదా, సరుకులు కొని సుమారుగా సంపాదన. అంటే ఇది మారకం బేరమే కదా, ఇక్కడ మారుబేరం, ఇక్కడ కొంటాం అక్కడ అమ్మటం, ఏదో కొంత వచ్చేది, ప్రయాణ ఖర్చులు వచ్చేవి. వాళ్ళ వరకు వాళ్ళకి బాగానే ఉండేది. ఒక కొడుకు కూతురు పిల్లలు ఉన్నారు. పిల్లల కథలు పెద్దగా చెప్పబడవు, కానీ అలీకి బాబాకి మాత్రం శుభ్రంగా 1-2 కొడుకులు ఉన్నారు. అన్నయ్యకి పిల్లలు ఉన్నట్టుగా చూపిస్తారు, పిల్లలు లేరు ఒక కథలో. అన్నయ్య కాసింకి పిల్లలు లేరు, అలీబాబాకి పిల్లలు ఉన్నారు. ఇలా 2 వెర్షన్స్ ఉన్నాయి. కాసింకి అయితే పిల్లలు లేరు నేను చెప్పే కథలో, అలీబాబాకు ఉన్నారు. సరే, ఇలా రోజు వెళ్తుండేవాడు అనమాట. ఒకరోజు ఏమైందంటే, ఇతను అడవి దారిలో నడిచొస్తుండగా సడన్ గా విపరీతంగా గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. ఆ కాలంలో గజ దొంగలు తిరిగేవాళ్ళట. ఈ గజ దొంగల లక్షణం ఏంటంటే, ఎవడైనా ఒకడు కనపడితే వాడిని కొట్టి వాడి దగ్గర వస్తువులు లాక్కొని వాడిని సంహరించేసేవాళ్ళు. వాడు బతికుంటే పగ తీర్చుకుంటాడని అనుమానపడేవాళ్ళు. వాడిని సశేషంగా అక్కడ మూసేయటమేనమాట. పైగా వాళ్ళు ఏంటంటే క్రూరులుగా దుర్మార్గులుగాను ఉండేవాళ్ళు. పెద్ద పర్సనాలిటీలు, పెద్ద గుర్రాలు. ఈ గజ దొంగలు చాలా గుర్రాలు వస్తున్న శబ్దం వినపడింది. భయపడిపోయాడు అలీబాబా. అమ్మో, వచ్చేస్తున్నారు. ఉన్నది వాడి బతుకెంత చిన్న బతుకు, ఆ 4 రూపాయలైనా వాళ్ళు లాక్కున్నారు, చంపేస్తారని ఒక భయం ఉంది కదా. దాంతో ఇతను ఏం చేశాడు, గాడిదని ఒక దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి వెనకాల కట్టేసేసి కామ్గా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ గాడిదకు 2 క్యారెట్లు పెట్టాడు. నువ్వు నోరు మూసుకుని నుంచో, ఎవరో వస్తున్నారు అంటే. జంతువులకి ఒక రకమైన జ్ఞానం ఉంటుంది, ప్రమాదాన్ని శంకిస్తాయి అవి. అవునండి, దానికి తెలిసిపోయింది ఇక్కడ ఏదో జరగబోతుంది, అందుకే యజమాని చెట్టెక్కేస్తున్నాడని. అది నిశ్శబ్దంగా పోయి ఆ మర్రి చెట్టు వెనకాలను కూర్చుంది, నిశ్శబ్దంగా పడుకుంది. ఇతను చెట్టెక్కేశాడు. చెట్టెక్కేశారు కల్లా ఒక 10 నిమిషాలకు అతనికి అర్థమైంది, అక్కడెక్కడో తిరగడం కాదు, తను కూర్చున్న చెట్టు దగ్గరికే ఈ గుర్రాలు వస్తున్నాయని అర్థమైంది. ఇంకా కొంచెం పైకి ఎగవాకేసి అక్కడ కూర్చుని చూడడం మొదలెట్టాడు. ఈ గుర్రాలు వచ్చినాయి, 40 గుర్రాలు. అవి 40 గుర్రాల మీద 40 మంది జమాజెట్టి లాంటి మనుషులు ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు. పెద్ద భారీ కాయలు, కత్తులు, కటార్లు, పెద్ద మెలితిరిగిన మీసాలు, తలకి తలపాగాలు, గడ్డాలు, చూడ్డానికి భయం కొలిపేలాగా. అంత బలశాలులైన మనుషులు ఒకేసారి గుంపుగా కనపడితే బెదురుస్తుంది ఎవరికైనా. మహాబలశాలు, గొడ్డళ్ళు, పెద్ద పటకా కత్తులు ఉన్నాయి నడుములకి. గుర్రాలు కూడా మంచి బలిసి దిట్టంగా ఉన్నాయి. సరిగ్గా మర్రి చెట్టు కిందకు వచ్చాయి అన్ని. అందరూ గుర్రాలు పెంచి దిగారు. వాళ్ళలో ఒకడు పెద్దవాడు, పెద్ద మెలితిరిగిన మీసాలతో దృఢకాయుడు ఒక ఆయన ముందుకెళ్ళాడు. అంటే అతను వీళ్ళందరికీ లీడర్ అన్నమాట, దొంగల గుంపు నాయకుడు. మిగిలిన వాళ్ళంతా గుర్రాలు దిగి ఏదో హాహా అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎక్కడైతే మర్రి చెట్టు ఉందో దాని దగ్గర ఒక కొండ లాంటిది ఉంది, చిన్నది
ఒక మాదిరిగా ఉంది. అదేం పెద్ద కొండ కాదు, ఒక మాదిరి కొండ. పర్వాలేదు, కొండ రాయిలాగా ఉంది, ఒక రాయి అంతే. అక్కడికి వెళ్ళి నుంచుని అతను పిలిచాడు అనమాట. తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. కుల్జా సిమ్ సిమ్ అన్నాడు అనమాట. ఇది 50లో ఉన్న చందమామలో నువ్వులునే ఉంది, అందుకే అది చెప్తున్నాను. తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. చూస్తూ ఉండగానే ఈ రాయి ఇట్లా పక్కకు జరిగిపోయింది. లోపలికి వెళ్ళడానికి ఒక ఆసరా కనిపిస్తోంది అనమాట. వీళ్ళంతా లోపలికి వెళ్ళారు. ఏవో సంచులు పట్టుకొచ్చారు, ఈ గుర్రాల మీద ఉన్నాయి. సంచులన్నీ దింపుకున్నారు, అన్నీ పట్టుకుని వెళ్ళి లోపల పెట్టేసుకున్నారు. కాసేపు అయ్యాక బయటకు వచ్చారు. మూసుకో నువ్వులు అని చెప్పాడు. ఆ రాయి అలా మూసుకుపోయింది. వీళ్ళంతా చక్కగా గుర్రాలు ఎక్కి వెళ్ళిపోయారు. అలీబాబాకి ఏమర్థమైంది, వీళ్ళు ఎక్కడి నుంచో సొత్తు దోచుకొచ్చారు. అవే ఆ బరువైన మూటలు. అదేదో తిండో గోధుమలో పెసలో నువ్వులో కాదవి, ఖచ్చితంగా డబ్బు లేదా నగలు. ఈ తెరుచుకో నువ్వులు అనగానే కదిలిందే రాయి, ఆ లోపల ఏదో గుహ ఉంది. ఇతనికి అర్థమైంది. వీళ్ళు అందులో పెడుతున్నారు. వాడు అన్నదేమిటి, తెరుచుకో నువ్వులు మూసుకో నువ్వులు అన్నాడు, అంతే కదా. సరే ఏం చేశాడు, వీళ్ళంతా వెళ్ళిపోయేదాకా ఉన్నాడు. కొద్దిగా కనుచీకటి అవుతుండగా లోపల అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తెరుచుకో నువ్వులు అని చప్పట్లు కొట్టాడు. కొట్టేసరికి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళి చూస్తే సంచుల కొద్దీ బంగారం, అన్ని బంగారపు నాణేలు, వజ్రాలు, వైఢూర్యాలు, నగలు, కుప్పలు తెప్పలుగా ముత్యాలు, రత్నాలు. ఆశ్చర్యపోయాడు. అమ్మో, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో దోచుకొచ్చి ఇక్కడ దాచిపెట్టుకుంటున్నారని అనుకుని తన దగ్గరున్న సంచుల్లో ఒక 3-4 ఖాళీ సంచుల నిండా నింపేసుకున్నాడు. మూతులు కట్టేశాడు. ఏం చేశాడంటే అక్కడున్న సంచి మొత్తాన్ని లేపుకొచ్చేసాడు అనుకో. మొత్తం సంచి తీపిస్తే సంచి తీసిన ఖాళీ కనపడుతుంది. అలా కాకుండా ఒక్కో సంచిలోంచి ఒక్కో దోసెడు చొప్పున పోసుకొచ్చాడు. గుర్తు తెలియకుండా తెలివిగా చేశాడు. పట్టుకొచ్చేసాడు బయటికి. ఆ కంచరగాడిది ఉంది కదా, సరే దాని మీద వేసుకున్నాడు. అది ముయ్యలేదు నిజానికి, తను ఇంకా దాని మీద ఎక్కల. బయటకు వచ్చి ఏం చేశాడు, మూసుకో నువ్వులోని చప్పట్లు కొట్టాడు. యథాతథంగా ద్వారం మూసుకుపోయింది. కామ్గా చీకట్లో పడి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భార్యకి తలిపేయి, నీకు రహస్యం చెప్తానండి, గాడిదని లోపల తీసుకెళ్ళిపోయాడు. మామూలుగా గాడిదని వాకిట్లో కట్టేసి లోపలికి వెళ్ళేవాడు. గాడిదని ఇంటి పక్క నుంచి పెరట్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఆ సంచులన్నీ లోపలికి చేర్చాడు. పిల్లలు పడుకున్నాక, పిల్లలు నిద్రపోయిన తర్వాత భార్యకి చూపించాడు. చూపిస్తే సరే భార్య ఆశ్చర్యపోయింది. చెప్పాడు, ఎవ్వరికి చెప్పద్దు, 2వ కంటి వాడికి తెలియనివ్వద్దు అంటే సరేనంది భార్య. ఏమనుకున్నారు, ఇది బయట పెట్టద్దు, ఇంటి వెనకాల ఒక గొయ్యి తీసి పాతి పెట్టుకుందాం, కొన్నాళ్ళ తర్వాత తీసుకుందాం అని భావించారు. ప్లాన్డ్గానే ఉన్నారు. అయితే ఈ భార్యకి కొలిచి పెట్టుకోవాలని కోరిక. ఇన్ని డబ్బాల సొమ్ము మన దగ్గర ఉందని తెలుసుకోవాలి కదా, ఇన్ని మానికలు. మానడు డబ్బా ఉంటుంది కదా, మనం మరకము మానిక అంటారు. అందుకని ఏం చేసింది, మన ఇంట్లో మానిక లేదు, అక్కయ్య గారింటికి వెళ్ళి మానిక తెస్తానంది. ఈ అలీబాబా వద్దన్న అమ్మాయి వినలే. నేను అవన్నీ చెప్తానా ఏమిటి, మానిక తీసుకొస్తాను అంతే, కొలుచుకోవటానికి అని చెప్తాను, ఏం కొలుస్తావేంటే గోధుమలు అని చెప్తా, ఏముంది అని. అయితే సరే వెళ్ళింది. ఈ లోపల మళ్ళీ అలీబాబా ఏం చేశాడు, నిశ్శబ్దంగా చీకటి మాటన శబ్దం కాకుండా వెనకాల పెరట్లో గొయ్యి తవ్వటం మొదలుపెట్టాడు. ఈవిడ చీకట్లోనే పోయి తోడుకోడలేంటి తలుపు తట్టింది. అక్క మీ మరిది ధాన్యం తెచ్చాడు, కొలుచుకోవడానికి మానిక లేదు, మానికిస్తావా అనేసరికి తోడుకోడలు భలే తెలివిగలైంది కాసిం బాబా భార్య. ఆవిడేమనుకుంది, అసలు వాడు ఏనాడు ఒక మానిక వడ్లు కానీ గోధుమలు కానీ తెచ్చాడు వాడి బతుక్కి. మానిక పట్టుకెళ్తుందంటే ఒక 6, 10, 16 ఉన్నాయి గ్యారంటీగా. ఏం వస్తువు తెచ్చాడో మరిది తెలుసుకుందాం అనుకుని ఏం చేసింది, అడుగునంత చింతపండు దానికి అంటించి ఇచ్చింది. దాని తెలివి చూడండి. ఏం వస్తువో, వాళ్ళు కొలిచింది ఏం వస్తువో తెలుసుకోవాలి. ఏదైనా మంచి గింజ అనుకో, అవసరమైతే తీసుకోవచ్చు. మొన్న నేను నీకు మానికిచ్చాను, నువ్వు కొలుచుకున్నావు, నాకు తెలుసు, నాకు ఇవ్వు అనొచ్చు. అలా ప్లాన్ చేసి ఇచ్చింది. వీళ్ళు ఏం చేశారు, ఈ మొత్తం అంతా డబ్బే కదా, అతను తెచ్చినవన్నీ రూపాయి బిళ్ళలే, బంగారు కాసులు. సరే ఈ కాసులన్నింటినీ కొలుచుకున్నారు. 15 కాసులు, 16 డబ్బాలు, 16 మానికలు కాసులు అన్నీ అందులో పోసేశారు. ఇంత చిన్న కాసు పెద్ద కాసు ఉంటాయి అందులో. మట్లో పోసేశారు ఆ గోతులో. దానికి ఏదో పరదాలు కప్పేసి మూసేశారు. అంత గొయ్యి తీశారు, లోపల పోసేసి పైన పరదా కప్పేసేసి, అంటే మట్టి పడుకోకుండా అడుగున పరదా వేసి డబ్బులు అందులో పోసారు. ఈ నాణేలన్నీ దాని మీద ఒక పరదా కప్పి మట్టి కప్పేశారు.
తెల్లారేసరికల్లా ఈ మానిక పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చింది. తెల్లవారి వెలుగులు ఆవిడ మానికలో చూస్తే ఈవిడ గమనించుకోలేదు, కానీ ఆవిడ గమనించింది చిన్న బంగారు కాసు ఉంది అందులో. అంత చింతపండు కదా అంటించింది, దానికి ఇంత కాసు అంటదు, చిన్న కాసు అంటదు, చిన్నది కాబట్టి ఈవిడ దృష్టి పడల. దాంతో ఆవిడ చెప్పింది, ఊరు వీడ దుంపలదేగా, ఎక్కడి నుంచో పాత్ర దొరికింది వీడికి, అది తెచ్చేసాడు, గ్రహించేసింది. గ్రహించేసింది. అక్కడి నుంచి భర్తను శతపోరటం మొదలుపెట్టింది. మీ తమ్ముడు మానికలతో కొలిచేన్ని బంగారపు కాసులు తెచ్చాడు, అందులో ఓ గింజ కూడా అంటుకోలే, అంటింది బంగారపు కాసు, అంటే అవే కొలిచారనమాట. ఎక్కడి నుంచి తెచ్చాడో కనుక్కో. ఇప్పుడు కాసిం జనరల్గా ఏమన్నది, తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు, పేద బతుకు, వాడికి 2-3 పిల్లలు, మనకి పిల్ల జల్లా లేరు, మనకెందుకు అనలేదు, మనకెందుకు అనలా, ఆశ అంతే, ఏం చేసుకుంటాం అనలా. అనకుండా ఏం చేశాడంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు, తమ్ముడిని పీడిచ్చాడు బాగా, పదే అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచో తెచ్చావు, అమ్మా నాన్న నిన్ను నాకు చెప్పారు, నీకు ఏదైనా దొరికితే నాకు చెప్పవా అన్నాడు. తమ్ముడు చచ్చి చెడి సంపాదించుకుని దేవుడా అని తింటుంటే ఒక్క ముద్ద పెట్టలేదు, కానీ వాడు సంపాదించుకుంటుంటే వీడికి కావాలి, ఆశ వచ్చింది. ఇక బాగా పీడిచ్చేసరికల్లా ఏం చేశాడు ఈ అలీబాబా, ఫలానా చోట ఫలానా అడవిలో ఆ చోట మర్రి చెట్టు కింద ఒక రాయి ఉంది కదా, అక్కడ ఇట్లా చెప్పాలి, అక్కడ డబ్బు బంగారం దొరుకుతాయి, అవి తెచ్చుకోవచ్చు అని చెప్పేసరికల్లా ఇంక వీడు వెళ్ళిపోయాడు. బర్నాడు వెళ్ళిపోయాడు. ఆశ కొద్దీ బాగా మూటలు నింపేసుకున్నాడు, 4 మూటలు నింపేశాడు, అన్ని నింపేసేసుకుని వెళ్ళేటప్పుడు తెరుచుకో నువ్వులు అన్నాడు. తలుపు తెచ్చుకుంది, లోపలికి వెళ్ళాడు, అన్ని నింపుకున్నాడు. ఈ కాసిం నింపుకున్న తర్వాత ఏమైంది, ఎక్సైట్మెంట్, అంత డబ్బు ఒక చోట చూసేసరికల్లా ఆ నువ్వుల పేరు మర్చిపోయాడు. అయ్యో, లోపల ఉండిపోయాడు. మూటలు కట్టి పెట్టాడు, గుమ్మం దగ్గరే పెట్టాడు. మనం ఒక చోటకి వెళ్తున్నామంటే అవి ఎక్కడో పెట్టాం కదా, మనతో పాటే గుమ్మం దాకా తెచ్చాం, తలుపు తీయాలి, తలుపు తీయడానికి తెచ్చుకో పప్పు అన్నాడు. పప్పు కాదు, పెసరపప్పు కాదు, గోధుమలు కాదు, మెంతులు కాదు, ఆవాలు కాదు, నువ్వులు అనాలి. ఆ ఒక్క నువ్వులు కూడా గుర్తురాలి, ఆ పదం గుర్తురాలి అతనికి. ఇక తెరుచుకో గోధుమలు, తెరుచుకో పెసలు, తెరుచుకో ఇది ఏమన్నా సరే ఆ తలుపు తెరుచుకోవాలి. పర్టికులర్ వర్డ్ అంటే కదా తెరిచేది. లోపల ఉండిపోయాడు. ఇంతలో దొంగలు వస్తున్న శబ్దాలు వినపడ్డాయి. బెదిరిపోయాడు, వచ్చేస్తున్నారు వీళ్ళని. ఆ సంచులు అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయి వెనకాల పెద్ద మూటల వెనకాల దాక్కున్నాడు వెనకాల మూటలు అక్కడే వదిలేశాడు. మరి భయానికి ఆలోచన ఉన్నవాడైతే అసలు నువ్వులు మర్చిపోయేవాడు కాదు, అది ఆలోచన ఉన్నవాడైతే తమ్ముడిని సాయం తీసుకుని తెచ్చుకునేవాడు. వాటికి ఆలోచన లేదు, తొందరపాటు, ఆశ, ఆ రెండే ఉన్నాయి. ఈ దొంగలు లోపలికి వచ్చేసారు. వాళ్ళు మామూలుగా యథావిధిగా తెరుచుకొని నువ్వులు అన్నారు. తలుపు తీసేశారు కల్లా, రాయి జరిగేసరికి లోపల ఎవరివో 4 సంచులు మూటలు వీళ్ళకి కనపడ్డాయి. అంటే ఎవడో వచ్చాడనమాట లోపలికి. అటు ఇటు చూశారు, వెతికారు. అది ఎంత గుహ వాళ్ళకి తెలుసు, పైగా వాళ్ళ సొంతది. వెతికి ఈ లోపల ఉన్న కాసిం చూసి 2 ముక్కలుగా నరికేశారు అతన్ని. మిగిలినవన్నీ ఈ మూటలన్నీ ఎక్కడొక్కడ సర్దేశారు అని చెప్పి ఈ డెడ్ బాడీని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. పిల్లలకి చెప్తానికి కూడా కొత్త సిరీస్ కదా, ప్రెజెంట్ అయితే ఎక్కడ నాకు తెలిసి రన్ అవ్వట్లా, ఈ మధ్య లేదు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పిల్లలకి మనం రకరకాల స్టోరీలు చెప్తున్నాం ఒక్కొక్క వీడియోలో, అందులో భాగంగా ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పండి. అంటే మామూలుగా పిల్లల కథలు చెప్తున్నాం కదా, ఇది ఒక పెద్దవాళ్ళ కథ అనుకోండి. ఓకే. అయితే ఈ పిల్లలకి చెప్పచ్చు, మనం కూడా తెలుసుకోవచ్చు. ఓకే. ఇదేంటంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మనకు ఒక పాత కథకులు ఉన్నారు తెలుగులో. నాకు తెలిసి ఆయన 1961-62లోనే మరణించారు. చాలా పాత కథ రచయిత. అయితే నావెల్స్ కూడా కొన్ని రాశారు. వారి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు కథ ఎంత పట్టుగా నడుస్తుందో. వారిదే చాలా ఫేమస్ కథ ఇది, వడ్ల గింజలు. ఆ కథ పేరు వడ్ల గింజలు. అంటే అది మామూలు మీకు తెలిసిందే కదా. బియ్యం ఎందులో నుంచి వస్తుందో తెలుసా జయ? మీకు తెలుసు రమ్మగారు, లేకపోతే అందరు కామెంట్ రూపంలో పెట్టేస్తారు జయకి బియ్యం ఎలా వస్తాయి కూడా తెలియదు అనేసి. బియ్యం ఏ గింజల నుంచి వస్తుందో అవే వడ్ల గింజలదే కథ. అయితే వడ్ల గింజలకి కథ ఏమీ రిలేటెడ్ కాదు. ఇదేంటంటే ఒక శంకర్ భట్టు అనే ఒక బ్రాహ్మణ కుర్రాడి కథ. అయితే ఇతను ఏంటంటే అప్పట్లో చెస్ బాగా ఆడేవాడట. చదరంగా ఉంటారు కథలో, ఎక్కడ చెస్ అని పేరు. తెలుగు కథ, పైగా 60s కంటే ముందు కథ కదా. అప్పుడు అసలు ఇంగ్లీష్ పదాలు ఒకటి కూడా వాడలేని రోజులు అవి. అవునవును. అయితే ఈ చదరంగంలో దిట్ట ఈ అబ్బాయి, చాలా బాగా ఆడగలిగేవాడు. అయితే అతను ఏంటంటే అప్పట్లో మనకి ఇంకా జమీందారీలు రాజులు వాళ్ళు ఉన్నారు. ఇది 50s 40sలో కథ అనుకుందాం.
పూర్తిగా ఇవి తీసేసేయడం, జమీందారీ వ్యవస్థను తీసేయటము అవన్నీ అవలేదు. ఇది ఈ ఒక వత్సవాయి వంశానికి చెందిన ఒక గజపతిలో ఆయన రాజుగారి దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి, ఆయన చాలా బాగా చదరంగం ఆడేవారు రాజావారు. ఆయనతో పాటు ఆడడం కోసం ఈ కుర్రాడు ఆ ఊరు వచ్చాడు. వస్తే ఏమైందంటే అతనికి రాజాస్థానానికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశము దొరకలేదు. ఎందుకంటే అతను 2 బట్టలతో వచ్చాడట. ఓ గావంసా కట్టుకున్నాడు, ఓ గావంసా పైన కప్పుకున్నాడు. అప్పట్లో చొక్కాలు వేసుకునేవాళ్ళు కాదు చేయ, అంత పాత కథ అనమాట. షర్ట్ లేదు, ఒక నడుముకు ఒక టవల్ లాంటిది, అంటే మన చిన్న సైజు లుంగీ లాంటిది కట్టుకుని పైన కప్పుకునేందుకు ఒక ఉత్తరీయం లాంటిది మాత్రమే ఉంది. అయితే బ్రాహ్మడు కాబట్టి ఇప్పుడు చేయట్లేదు, కానీ పాత రోజుల్లో ప్రతి బ్రాహ్మణులు ప్రతి వాళ్ళు నిత్యం సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం చేసుకునేవాళ్ళు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సంధ్యల్లోనూ సంధ్యావందనం చేసేవాళ్ళు. చక్కగా విభూతి బొట్టు అది పెట్టుకుని కళగా బాగుంటాడు. కానీ ఇతని వేషధారణ చూస్తే రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం మంచి బట్టల్లో రావాలి కదా, మనం అదే ప్రజెంటబిలిటీ ఉండాలి. ఇతనికి ఆ ప్రజెంటబిలిటీ లేదు. అతనుకున్న ప్రజెంటబిలిటీ ఏంటంటే మొహంలో ఒక వర్చస్ ఉంది, బొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు అందరూ సామాన్యంగా అందరూ విభూతి బొట్లే పెట్టుకునేవాళ్ళు. అయితే ఈ రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. అతను ఈ కుర్రాన్ని లోపలికి రానివ్వలేదు. అయితే ఈ రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం కుదరలేదు. ఆ రోజుల్లో ఏంటంటే ప్రతి అరుగు మీద ఈ చదరంగం ఆట నడుస్తూ ఉండేది. తర్వాత అప్పట్లో సానివాడలు అవి ఉండేవి, పథకాల కథ కదా, అక్కడ ఇళ్లల్లో కూడా చదరంగం నడిచేది. అప్పుడు ఏముంది, టీవీలు లేవు, కాలక్షేపం ఏదో ఒకటి కావాలి కదా. పచ్చీసు అవి ఆడుకునేవాళ్ళు, మనకు తెలిసిందే కదా, పచ్చీసు, దాయకట్టం ఆడడము అలాంటివి ఆడేవాళ్ళు. పేకలు కూడా ఆ రోజుకి లేవు, కార్డ్స్ ఆడడం లేదు, చదరంగమే ఆడేవాళ్ళు. చదరంగం తెలివిగల వాళ్ళ ఆట. ఈ రాజుల ఇళ్లల్లో వాకిళ్లలో అరుగులుండి పొద్దునే భోజనాలు అవి చేసేసి ఏవో చిన్నపన్న పనులు చేసుకునేవాళ్ళు. వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేసిన మధ్యాహ్నాలు ఖాళీ కదా, చదరంగం ఆడేవాళ్ళు. ఈతను ఏం చేసేవాడు, ఈ ఊర్లో తిరుగుతూ ఈ ఊళ్ళో నడిచెళ్తుండేవాడు. ఓ చోట చదరంగం ఆడుతూ కనపడేవాళ్ళు. వాళ్ళు ఆడుతుంటే మెల్లిగా పక్కకి వెళ్తాం, వాళ్ళ దగ్గర కూర్చోవటం. అది కాదు, ఇది పెట్టండి అని 2వ కాయ పెట్టించడం చేసేవాడు. ఎవరి పక్షాన అయితే ఇతను కూర్చున్నాడో వాడు ఖచ్చితంగా గెలిచేవాడు. మంచి తెలివితేటలున్నవాడు. అతను బాగా ఆటొచ్చు. 2 సార్లు అయ్యేసరికల్లా వీడికి ఏదో ఉపాసన ఉంది, అందుకే వీడు గెలుస్తున్నాడు అనుకున్నారు. కొద్ది రోజులు, మరో 4 రోజులు గడిచినాయి. ఈసారి ఈ మొదటి పెద్ద వీధులు కాకుండా చిన్న వీధుల్లో ఆడే ఆటల దగ్గర కుర్రాళ్ళు ఆడతారు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు రాజులిళ్లలో పెద్దవాళ్ళు. రాచవీధులు అంటే రాజుగారి కోటకి చుట్టుపక్కల ఉన్న మెయిన్ స్ట్రీట్స్ వదిలిపెట్టేసి పక్క లైన్లలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ పక్క లైన్లలో కుర్రాళ్ళు ఆడుకుంటారు చిన్నవాళ్ళు, వాళ్ళ ఆటలు కూడా సెట్ చేయటం మొదలుపెట్టాడు. 2 రోజులు గడిచేసరికల్లా వీడు యాక్టివ్గా ఉండటం, తర్వాత ఇతని ఆటలో ఉన్న చురుకుదనం 3 ఎత్తుల్లో కట్టేయటం అవతల వాళ్ళని. అది వాళ్ళు తెలుసుకున్నారన్నమాట, వీడి దగ్గర చాలా ప్రజ్ఞ ఉందని. అతను కూడా తిరగటం మొదలుపెట్టారు. అప్పటిదాకా అతనికి ఒక గావంచాను, పైన ఒక గావంచా, కింద ఒక గావంచా మాత్రమే ఉన్నాయని చెప్పామా. పూటకోళ్ళ ఇంట్లో ఎవరో ఒక వేదరాజు పెద్దమ్మ ఇంట్లో భోజనం చేసేవాడు. వీళ్ళు మా ఇంట్లో భోజనం అని వీళ్ళందరూ తలా ఒక పూట అతన్ని భోజనానికి తీసుకెళ్ళేవాడు. ఈ భోజనానికి తీసుకెళ్లిన కుర్రాళ్లలో ఒకడికి సాని వీధులు అంటే ఆడవాళ్ళు ఉండే ఒక లైన్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ బాగా ఆట జరుగుతుందండి, మనం అక్కడికి వెళ్దామని ఒకరోజు ఇతన్ని అక్కడికి తీసుకెళ్ళాడు. కానీ డ్రెస్ మార్చుకోవడానికి ఒప్పుకోలే అతను. ఓకే, నాకు ఇదే భోజనం పెడుతున్నారు కానీ నేను దుస్తులు ఎలా మారుతాయి, నాకంతేం రాలేదని బట్టలు మార్చుకోవడానికి ఇష్టపడలా. ఆ వీధికి తీసుకెళ్ళాడు. వీధికి తీసుకెళ్తే ఆ వీధిలో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి రాజుగారి మేనల్లుడు, వాడు కూడా మంచి ప్రచండమైన ఆటగాడిగా పేరుంది అతను కూడా, అక్కడికి వెళ్ళారు. తీసుకెళ్ళేసరికల్లా ఆ కుర్రాడు వస్తాడు అక్కడికి. ఈ లోపల వీళ్ళు చదరంగం బల్ల సెట్ చేసుకున్నారు. ఆయన ఆటని ప్రతిసారి ఆయన గెలిచేవాడు, ఈ అమ్మాయి ఓడిపోయేది. ఈ అమ్మాయి తలుపక్కన నుంచుని ఇతను ఆ అమ్మాయికి ఆట ఎలా కట్టాలో చెప్పాడు. 3 ఎత్తుల్లో రాజుగారి మేనల్లుడు ఓడిపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎలా చేసావు నువ్వు, ఎప్పుడు నువ్వు ఓడిపోతావు, ఈసారి ఎలా గెలిచావంటే నాకు ఒక తాయెత్తు దొరికిందని చెప్తుందన్నమాట. ఇలా ప్రతి లైన్లో ఎక్కడెక్కడ చదరంగం ఆడతారో వాళ్ళందరినీ పట్టుకున్నాడు ఇతను. అయిన తర్వాత ఏం చేశారు, వీళ్ళు ఈ కుర్రాళ్లలో కొంతమంది, మీరు మాతోటి చిన్న వాళ్ళతో ఆడడం ఏంటండి, రాజావారు అద్భుతమైన ఆటగాడు చదరంగంలో, ఆయన కొట్టేవాడు లేడు ఈ పరగణాల్లో, కాబట్టి మీరు రాజుగారితో ఆడాలన్నారు. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, నేను వెళ్ళాను, మంత్రి నాకు ప్రవేశం ఇవ్వలేదు, రాజు దగ్గరికి వచ్చేటప్పుడు మంచి బట్టల్లో రావాలి, ఏదైనా పట్టుకురావాలి రాజుగారికి బహుమతిగా ఇవ్వడానికి, ఓ పండో ఫలమో తేవాలి, ఇతని దగ్గర ఏమీ లేవు. దాంతో నేను ఏమి తీసుకురాకపోయేసరికల్లా ఇలా అన్నాడు. అదేమిటి, విద్య ఎవరి దగ్గర ఉంటే వాడు వెళ్ళాలి రాజు దగ్గరికి, వస్తువులు పట్టుకొచ్చేవాడు బట్టలతోటి వాడి విద్యని గణించడానికి వీల్లేదు కదా. వాడి తెలివితేటలు ఉంటే డబ్బులు కనపడతాయి బట్టల వల్ల,
విద్య ఎలా కనపడుతుంది? విద్య కానీ విజ్ఞానం కానీ వ్యక్తుల్లో ఉంటాయి. అది వాడి మాటల వల్ల, వాడి జస్టిస్, వాడి ప్రవర్తన వల్ల బయటపడాల్సిందే కానీ పైన కనబడే వేషం వల్ల కానే కాదు. అందంగా అలంకరించుకుని చక్కగా హ్యాండ్సమ్గా కనపడే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మీరు చదువు వచ్చని, బాగా మాట్లాడతారని, బాగా విద్య ఉందని మనం అనుకోలేం. అందరికీ ఎలా ఉంటుంది? నోరు ధర్మగానే తెలిసిపోతుంది వాళ్ళ సంగతి ఏంటో. ఇప్పుడు ఇతను మాట్లాడంగానే ఇతను వర్క్ చేస్తూ తెలుస్తోంది. అండ్ అతను మాట్లాడే విధానాన్ని బట్టి తెలుసుకోవాలి మంత్రి. ఆయన తెలుసుకోలేకపోయాడు. అయితే ఈ కుర్రాళ్ళు ఏం చేశారంటే, మనం రాజు దగ్గరికి వెళ్ళడానికి సులువైన మార్గం ఉంది, ఈ మేనల్లుడు ఓడిపోయాడు కదా, అతన్ని పట్టుకుందామని అతని ద్వారా ఈ శంకర భట్టుని అక్కడికి ప్రవేశపెట్టారు రాజుగారి దగ్గరికి. సరే, ఆట మొదలు పెట్టేసరికల్లా రాజుగారికి అర్థమైంది, ఎదురుగుండా ఉన్నవాడు చాలా టఫ్ ఆటగాడు, అంత సులువు కాదు. అయితే ఒక ఏనుగుని కదపటం అనే ఎత్తు దగ్గర ఆట ఆగిపోయింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎక్కడ ఆగిందో ఎంతసేపు ఆలోచించినా తర్వాత ఎత్తు కుదరలేదనుకో, ఇవాళకి రెస్ట్ అని అది కదపకుండా ఉంచుకునేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే ఆడుకోవచ్చు. ఎందుకంటే మనలాగా చిన్న చిన్న కాయిన్స్ అవి కాదు కదా. రాజుగారు పెద్ద బల్ల, ఇవన్నీ దంతంతో చేసిన ఉండేవి. ఈ ముందుండే భటులు, తర్వాత ఉండే ఏనుగులు, గుర్రాలు, రాజు రాణి, రాజు మంత్రి ఉంటారు కదా, ఇవన్నీ కూడా దంతంతో చేసినవి పెద్ద పెద్దవి. ఇవాళ ఎలా వదిలిపెట్టారో అలాగే ఇప్పుడు మన దగ్గర చెస్ ఛాంపియన్షిప్ అవుతాయి కదా, అవి కూడా తర్వాత ఎత్తు పేపర్లో రాసి పెట్టడాలు అవన్నీ ఉంటాయి. బోర్డ్స్ కదపరు. ఓకే. ఈ బోర్డు కదపకుండా శంకరప్ప ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారు ఆలోచిస్తున్నారు. చీకటి పడిపోయింది. చీకటి పడ్డాక ఏ రాజుకు తట్టింది, ఏం ఆడచ్చు? ఒక గుర్రం ఇచ్చి ఒక సైన్యాధిపతిని పంపించాడు. ఉన్నట్టుండి ఈ తంగిరాల శంకరప్పని తీసుకురమని. ఓకే. అనేసరికల్లా ఏనుగు వస్తే వస్తాను, ఊరికే రానని చెప్పాడు. నేను శంకరప్ప గుర్రం మీద రాను, నేను ఏనుగు మీద వస్తాను అన్నాడు. వీడు వెళ్ళి వెనక్కి వెళ్ళి ఈ సైన్యాధ్యక్షుడు రాజుగారు ఇలా అన్నాడండి అనగానే అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది. ఆ ఆటలో గెలవాలంటే ఏనుగుని కదపాలి. ఈయన గుర్రాన్ని కదిపి ఆడదాం అనుకున్నాడు. గుర్రం కదిపితే ఓడిపోతాడు. గుర్రంతో రాలా శంకరభట్టు. దాంతో ఆయన వెంటనే ఏనుగుని పంపించి, ఆయనకు ఒక భద్రగజం ఉంటే ఆ గజాన్ని పంపించి ఇవన్నీ తీసుకెళ్ళాడు. నువ్వే గెలిచావు, నాకు ఎత్తు కుదరలేదు అని చెప్పి ఈయనకి అఖండమైన సన్మానం చేసి చాలా ప్రైజ్ చేశారు. చాలా విశేషమైన సన్మానం చేశారు. ఈ సన్మానం జరిగినప్పుడు ఆయన రాజుగారు అడిగారు, నేను పూర్తిగా నన్ను గెలిచేసావు, నువ్వు ఈ పరగణాలో నన్ను గెలిచేవాడు లేడు, నీకేం కావాలో చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు రాజు. అంటే ఈయన ఏమన్నాడంటే, అవన్నీ నాకు ఎందుకండి, బ్రాహ్మణ్ణి, మీరు ఊళ్ళు ఇస్తారు, ఆ ఊళ్ళు ఇస్తారు, ఈ ఊళ్ళు ఇస్తారు, వాటిని పరిపాలించడం నాకేమొచ్చు? బ్రాహ్మణ్ణి పూజ చేసుకుంటాను, దేవతార్చన చేస్తాను, అన్నం వండుకు తింటాను, అంతకంటే ఏం చేయను కదా. కాబట్టి వడ్ల గింజలు ఇవ్వండి చాలు నాకు అన్నాడు. ఎన్ని వడ్లు కావాలంటే అన్ని తీసుకోమన్నాడు రాజు. అంటే లెక్క ప్రకారం ఇవ్వండి, ఎలాగోలాగా ఎలా తీసేసుకుంటాను నేను. లెక్క ఏంటంటే, చదరంగం బల్ల ఉంది కదా, గళ్ళు కనపడతాయి. మొదటి గడిలో ఒక గింజ, తర్వాత దాంట్లో 2, తర్వాత దాంట్లో 4, తర్వాత 8, 16, 32 అట్లా డబల్ చేస్తూ పెట్టండి అన్నాడు. వడ్ల గింజలు లెక్క పెట్టి పెట్టాలి. ఎంత సింపుల్గా ఉందండి. ఎన్ని అవుతాయి? మహా అయితే ఎన్ని అవుతాయి, అంతే కదా. కొలిపించి లెక్క పెట్టి కొలిపించి పంపిస్తామన్నారు. అందరికీ నవ్వొచ్చింది. ఏమిటి పిచ్చి బ్రాహ్మడు, రాజుగారు ఒక ఊరు ఇస్తాడేమో, చక్కగా ఓ అగ్రహారమో 2 అగ్రహారాలు, ఆయన ఒకటి ఇవ్వాలనుకున్నాడు, 2 అడిగితే ఇచ్చేవాడు. వడ్ల గింజలు అడిగాడు. ఏమిట్రా వీడి తెలివి, వీడేదో అఖండమైన తెలివితేటలు ఉన్నవాడని అనుకున్నాం మనము. ఇంత ఆటగాడంటే వాడికి చాలా తెలివి. చదరంగా మాడడం అంటేనే బ్రెయిన్ షార్ప్ అని అర్థం. అవును, చిన్న పొన్న ఆటగాళ్ళకే షార్ప్గా ఉంటుంది. ఈ రాజుగారినే ఓడించగలిగిన ధీశాలకి ఇంకా బోల్డంత ఉండాలి. దాంతో అందరూ నవ్వుకున్నారు. చీకటి పడే వేళకి ఈ లెక్క పెట్టాలి కదా, మర్నాడు అనమాట. లెక్క పెట్టేవాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చినప్పటికీ దిగాలుగా మొహాలు వేసుకుని ఉత్తరీయాలు భుజాల మీద ఉండాల్సిన ఉత్తరీయాలు నెత్తి మీద ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే, అయ్యా ఆయన అడిగింది కనుక ఇవ్వాలంటే మన రాజ్యం సరిపోదండి, ఇంకా 5-6 రాజ్యాలు కావాలి మనకి. ఎందుకంటే ఈ బల్లలో సగానికి వచ్చేసరికాలని ఇది అయిపోతుంది. మన దగ్గర పడినే పట్ట మంట మొత్తం డబల్ అయిపోతాయి కదా. ఇప్పుడు 100-200 అవుతుంది, 200 300 కాదు, 200 400 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవగానే 16 తర్వాత వచ్చే అంకెలు ఎంత పెద్దవి అవుతాయి. సగం నిండేసరికి ఈ సగం గళ్ళు అయ్యేసరికి అలానే మన రాజ్యంలో ఉన్న మొత్తం వడ్ల గింజలు అతనికి ఇచ్చేయాల్సి వస్తాం మనం. ఇంత లెక్క తేలుతుంది. ఆ అంకె వేయటానికి ఒక లైన్, ఒక పొడుగాటు టావు పేజీ చాలదట. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, మన దగ్గర వాటిని పేపర్ టావులు అంటారు, వాటిని ఈ తెల్ల కాగితాలని. మా చిన్నప్పుడు కూడా టావ్ అనేవాళ్ళు. అసలు ఆ టావు పదమే ఇప్పుడు నేనే అంటున్నాను చాలా కాలం తర్వాత.
ఆ మొత్తం పేజీ ఎంత రాసినా ఆ అంకెలు ఆ సున్నాలు కూడట్లేదన్నమాట అని చెప్పేసరికి అలా రాజుగారు ఇతను ఈ రకంగా కూడా తన తెలివి చూపించాడని మర్నాడు ఏం చేశారంటే రెండో రోజు, మొదటి రోజు ముందు రోజు సాయంకాలం ఏనుగుని పంపించారు, మర్నాడు సన్మానం చేశారు. మూడో రోజు పొద్దున అతన్ని తీసుకొచ్చి తనతో పాటు ఈ రాజు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన లేచి ఈయన పాదాలు పట్టుకున్నాడు రాజు. ఇది చాలా సామాన్యమైన తెలివి కాదు, చాలా అద్భుతమైన తెలివితేటలు. ఈ రాజ్యం నీది, నువ్వు కూర్చో అంటేనే నీ పక్కన కూర్చుంటా, అబ్బాయి ఇది నాకు ఇచ్చేయమంటే నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నా సంగతి ఏమిటో మీకు తెలియజేయడం కోసమే, ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియజేయడం కోసమే నేను చెప్పాను, కానీ రాజ్యం తీసుకుని నేనేం చేస్తాను ప్రభు, మమ్మల్ని పాలించగలిగిన వాళ్ళు మీరే. ఇతనికి తెలివితో పాటు వినయం కూడా ఉంది. అప్పుడు ఈ రాజుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి మీతో పాటు ఆడేందుకు, జీవితం అంతా మీ దగ్గర ఆడేందుకు అవకాశం ఇవ్వండి నాకు అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. సో ఈ వడ్ల గింజల కథ, ఇప్పుడు ఈ కథ రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇది విన్నారో చూసారో మనకైతే తెలియదు. ఇది 50లలో రాయబడిన కథ. ఇలాంటి కథల్ని పిల్లలకి చెప్పచ్చు. ఇది మంచి తెలివితేటలు ఉన్న కథ కదా. ఇప్పుడు మనం పజిల్స్ అవి చెప్తాం పిల్లలకి, క్వశ్చన్స్ వేస్తాం రకరకాల పజిల్స్. 10-12 ఏళ్ల పిల్లలకి ఇలాంటి స్టోరీ చెప్పచ్చు. వాళ్ళు కూడా లెక్క పెట్టడానికి ట్రై చేస్తారు, మెదడుకి పదును పెడతారు. ఈ మ్యాథమెటిక్స్ని తెలివిగా వాడుకోవటం అనేది భారతదేశంలో చాలా ముందు నుంచే ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే పజిల్స్ ఇవన్నీ కూడా ముందు నుంచే ఉన్నాయి. ఇది ఇంకా పెద్ద పజిల్ కదా, అందరికీ ఎంత ఒక బస్తాడు గింజలు అవుతాయి అనిపించింది, ఎన్ని కోట్ల బస్తాలైనా ఇవి కదా. కాబట్టి ఈ స్టోరీస్ కూడా పిల్లలకి చెప్పచ్చు. ఇది చిన్న పిల్లలకి కాదు, ఓ 12 ఏళ్ళు 11 ఏళ్ళు వస్తే పజిల్స్ చేయటము, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటము వచ్చే ఏజ్ పిల్లలకి కనుక ఈ కథ చెప్తే ఇది మీరు తెలుసుకోవటము మంచిదే, పిల్లలకి చెప్పడము మంచిదే. క్లియర్గా చెప్తున్నాను, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన వడ్ల గింజలు కథ. ఇది తెలుగు మామూలు ఇలా నేను మాట్లాడుతున్న తెలుగులో ఉండదు, కొద్దిగా పాతకాలపు భాష, పూర్తి గ్రాంధికం కాదు, పాతకాలపు బ్రాహ్మణ భాష. అర్థమైన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు, చాలా మందికి తెలుగు రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకుంటే అలాంటి కథలు చాలా ఉన్నాయి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాకు ఫేవరెట్ రైటర్స్లో ఆయన ఒకరు. మనము రాబో వీడియోలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్టోరీస్ కథలు ఇంకేమైనా 1-2 మనం చెప్పుకోవచ్చు. ఇది పిల్లలకి చెప్పడానికి యూజ్ అవుతుంది. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఓకే చేయాలి. ఒక భార్య భర్త ఉన్నారట ఒక ఊళ్ళో. ఓ పుల్లమ్మ పుల్లయ్య అనుకుందాం. మీ అమ్మాయికి నచ్చుతాయా ఈ పేర్లు? ఖచ్చితంగా. సరే, పుల్లమ్మ పుల్లయ్య. ఈ పుల్లమ్మ కొద్దిగా అమాయకురాలు, కొంచెం, బాగా కాదు, తనకు కొన్ని తెలుసు, కొంత అర్థం కాదనమాట. సరే, అతను ఏం చేశాడట ఆ పుల్లయ్య ఒకరోజు ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చి ఏమే నేను ఊరు వెళ్ళాలి, రాత్రికి రాను, రేపు పొద్దుటికో రేపు మధ్యాహ్నానికి వస్తాను, తలుపు జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్త అంటే సరే, తలుపు జాగ్రత్త. ఈవిడేం చేసింది, అన్నం వండుకు తింది, తర్వాత ఏమో కూర్చుని తలుపు కేసి చూస్తుంది. అలా చూస్తూ కూర్చుంది. తలుపు జాగ్రత్తగా చూడమన్నాడు భర్త, చూస్తుంది. ఇంతలో ఏమైందంటే పక్కింటి ఒక వెంకయ్య గారు ఒక ఆయన నుంచి, ఏమమ్మాయి మీ అమ్మకు ఒంటో బాగుండలేదట, ఆ ఊరు నుంచి వచ్చిన వాడు ఎవడో చెప్పాడు, ఒక్కసారి మీ ఆయన ఎలాగూ లేడు కదా, వెళ్ళి మీ అమ్మని చూసిరా అన్నాడు. అనేసరికి ఈవిడేమనుకుంది, సరే వెళ్తే బాగానే ఉంటుంది, మరి ఇల్లు ఎలాగా, ఈ తలుపు ఏమో జాగ్రత్తగా చూడమన్నాడు, ఈ తలుపును వదిలిపెడితే ఎలా కుదురుతుంది? అవును, తలుపును వదిలిపెట్టి వెళ్ళకూడదు. భర్త ఖచ్చితంగా చెప్పాడు, ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా చేయాలి మనం. అందుకని ఏం చేసింది, జాగ్రత్తగా ఒక చిన్న గుణపం ఒకటి పట్టుకుని కాస్త అలాగా గోడను తవ్వి తలుపుని చేత్తో తీసుకుంది. ఊడబీకింది అనమాట, సింపుల్గా ఊడబీకి సంకలో పెట్టుకుంది. ఇప్పుడు పాతకాలపు ఇల్లు అంటే పెద్ద ఇల్లు కాదు కదా, సుమారైన గుడిసెలు, పెద్ద తలుపు కాదు, ఒక మాదిరి తలుపు, ఒక మనిషి ఒక మాదిరిగా మోయగలరు దాన్ని. ఈ తలుపుని సంకలో పెట్టుకుని నడవటం మొదలుపెట్టాక ఏమైంది, ఆ వెళ్తుంటే ఒక్కతే వెళ్ళిన అలవాటు అమ్మాయికి లేదు పాపం. ఎవరితోటని వెళ్ళే దారి వేగ్గా తెలుసు తనకి, కాకపోతే ఈ ఒక్కతే వెళ్ళేసరికి అలా పైకి ఈ తలుపు జాగ్రత్త, ఈ తలుపుని సెన్సేపు తలుపు జారిపోతుంటుంది, దాని పైకి సంకలోకి ఎగ తీసుకోవాలి. ఈ గోళ్ళ పడి ఎక్కడో 2 మలుపులు దాటేసింది పక్కకి. దాటేసరికి చీకటి పడిపోయింది, తెలిసిన దారిలాగా కనపడలే. ఇప్పుడు రాత్రిపూట లైట్లు ఉండవు, ఊళ్ళకి మధ్యలో ఏమో అడవులు లాంటివి, చిన్న చిట్టడవులు లాంటివి ఉంటాయి, ఎంతో కొంత చెట్లు తోపులు ఉంటాయి, నెరాబాగా ఇప్పుడు రోడ్లలాగా ఉండవు కదా, అది లేదు. ఇప్పుడు ఏం చేయాలి బాగా ఆలోచించి, సరేలే చీకటి పడింది, ఎలాగూను సాయంకాలం వాళ్ళు ఏమో పట్ల 5:30-6 గంటలకు అన్నాలు తినేసేవాళ్ళు. అన్నం తినేసాం, ఏ చెట్టో ఎక్కి పడుకుంటే తెల్లారేసరికి తెల్లారంటే ఇప్పుడు మన ఊళ్ళల్లో తెల్లారటం మనకు 6:30 అయితే కానీ తెల్లారదు. పాతకాలపు ఊళ్ళల్లో 3:30 నుంచి తెల్లారిపోయేది, వేగి చుక్క కనపడంగానే తెల్లవారిపోతుంది. మెల్లిగా దారి వెతుక్కుని వెళ్ళొచ్చు అని చెప్పి ఏం చేసింది, మెల్లిగా ఒక నిద్రగన్నేరు చెట్టు చూసుకుని, కాస్త పెద్దగా వెడల్పుగా ఉంటుందన్నమాట, ఎలాగో ఈ తలుపు ఉందిగా, చేతులు దీన్ని కింద పెడితే ఎవరన్నా పట్టుకుపోతాయి, అందుకని దీన్ని ఎక్కించింది ముందు.
చెట్టు ఎక్కించి తను కూడా అలాగా చెట్టు ఎక్కి కూర్చుంది. కాస్త వెడల్పుగా ఉన్న కొమ్మ మీద తను పడుకుని కాస్త ఏటవాలుగా ఉన్న 2 కొమ్మల మీద తలుపు పెట్టింది, నిద్ర పెట్టేసింది. ఇటు పల్లెటూరు వాళ్ళు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాజులు ఉంటాయి, మరి పల్లెటూళ్ళలో వేసుకుంటారు. ఇటు పడుకుని నిద్రపోతుంది. ఈ లోపల ఏమైందట, ఈ పక్క ఊళ్ళ నుంచి దొంగతనం చేసుకొచ్చిన కొంతమంది దొంగలు నిద్రగన్నేరు చెట్ల కింద ఇలాంటి పనులు చేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి నిద్రగన్నేరు చెట్టు ఏంటంటే జీబుగా ఉంటుంది, వెలుగు కనపడదు, చుట్టూ అది కొమ్మలు కూడా ఎలా దిగబడి ఉంటాయంటే ఇట్లా పైకి వెళ్తుంది చెట్టు, మళ్ళీ ఇలా కిందకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. నిద్రగన్నేరు చెట్టు నీడలో కనుక నుంచుంటే మనుషులు ఉన్నట్టు కనపడదు. ఓకే, ఆ చెట్టుకున్న ప్రత్యేకత అనమాట అది. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక 6-7 దొంగలు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఈ చెట్టు కింద కూర్చొని డబ్బులు పంచుకుంటున్నారు. ఏదో చిన్న వెలుగులో, అంటే ఒక అలవాటైన ఆలోచనతోటి పంచుకుంటున్నారు అనమాట. పెద్ద నోటు, చిన్న నోటు, పెద్ద కాసు, చిన్న కాసు లెక్కలు. ఈ లోపల ఏమైంది, పైన పడుకుంది కదా, వీడికి బాగా చల్లగాలికి మంచి గాఢంగా నిద్ర పెట్టేసింది. అలాగే చెయ్యి తీసి ఈ తలుపు మీద వేసేసరికి చేతులు గాజులు గల్లుమన్నాయి. ఏంట్రా ఏదో గల్లుమని శబ్దం వస్తుంది, విన్నారు వీళ్ళు. అక్కడి నుంచి కాళ్ళకి కడియాలు, పాంజేబులు ఉన్నాయి, ఊళ్ళల్లో కనపడుతుంటాయి ఇప్పుడు కూడా. ఒక కడియ ఉంటుంది లావపాటి బోలుది, కింద పట్టి ఉంటుంది. ఇవి రెండు ఒకదానికొకటిగా తగిలినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. మామూలు గజ్జల శబ్దం కాదు, అదొక టంగు శబ్దం వస్తుంది అనమాట. డిఫరెంట్ మోత, కడియాల మోతే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక టంగు, ఈ గల్లు 2 వినిపించినాయి. ఈ లోపల ఏమైంది, వీడికి కాస్త గాలికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి నిద్రలో మనుషులు ఎలా ఆవలిస్తారు అంటే సంస్కృతిగా నాగరికంగా ఆవలించరు, అని పెద్దగా నోరు తెరిచి ఆవలిచ్చింది. ఆవలింత, గాజులు, కడియాలు, ఈ మోతలన్నిటితోటి ఏదో దయ్యం రోయ్, మనమేమో చేరింది నిద్రగన్నేరు చెట్టు, ఏదో ఉంది పైన వీళ్ళు బెదిరే లోపల ఏమైంది, అమ్మాయి మంచి ఆవలింత తీసింది, గబుక్కుని పక్కకి తిరిగి పడుకోపోయింది. తనేమో వెడల్పాటి కొమ్మ మీద పడుకుంది, ఏటవాళ్ళ కొమ్మ మీదేమో తలుపు చల్లబడి పెట్టింది. ఈ చెయ్యి దానికి తగిలేసరికల్లా ఆ చెక్క కాస్త బోర్లబడి కిందకు వచ్చేసింది, ఢామని పడిపోయింది కిందకి. ఓహో, పడంగానే ఏదో పడింది, చచ్చానరా దేవుడా అని ఈ దొంగలు కాస్త తలా ఒక దిక్కుకి పారిపోయారు. వాళ్ళు తెచ్చిన మూట ఈ తలుపు చెక్క కింద ఉండిపోయింది. ఆవిడకి మెలకు రాలేదు, చల్లగాలి నిద్రతోటి. సరే తెల్లారేసరికి మెలకు వచ్చింది, 3:30కో 4కో చూసుకుంది. తలుపు చెక్కేది, అమ్మయ్యో ఎవరో పట్టుపోయారనుకుని గబగబా చెట్టు దిగింది. చూస్తే కింద ఉంది చెక్క. ఈ తలుపు చెక్క ఎత్తేసరికల్లా కింద మూటలు కనపడేసరికల్లా ఏమిటో మూటని ఆ మూట చంకలో పెట్టుకుంది. మెల్లిగా తలుపుచ్చుకుని బయలుదేరింది. ఈ వెళ్ళగా ఏమైంది, తెల్లవారే టైంకి ఆ అమ్మాయికి భర్త ఎదురొచ్చాడు. ఆయన వచ్చేస్తున్నాడు, పని అయిపోయింది, పొద్దునే వస్తానని చెప్పాడు కదా, పొద్దున మధ్యాహ్నం వస్తానన్నాడు. ఇదేమిటో ఇదే వచ్చావు, ఈ తలుపు ఏమిటంటే నువ్వే కదటయ్యా తలుపు, జాగ్రత్తగా చూడమన్నా అంటే నీ బొందా, నేను చూడమన్నది అది కాదు, తలుపు జాగ్రత్తగా వేసుకోమన్నాను, నువ్వు ఆ మాట చెప్పలేదంటుంది ఈవిడ. నువ్వు చెప్పలేదు కదా, జాగ్రత్త నాకు, అందుకని చేత్తో పుచ్చుకొచ్చాను. సరే ఈ మూట ఏమిటంటే, ఈ మూట ఇక్కడ దొరికింది, తలుపుకి కింద కనిపించిందని చెప్పింది. చెప్పేసరికల్లా వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఇంత బంగారపు వస్తువులు ఉన్న మూట ఊరు పట్టుకెళ్తే ఎట్లా, ఆ ఊరేమో పల్లెటూరు. సరే పక్కనున్న జమీందారు గారి ఇంట్లో అప్పచెప్పుదామని చెప్పేసి ఈ తలుపు చెక్కని నెత్తి మీద పెట్టుకున్నారు భర్త గారు. ఈవిడ ఈ మూట మోసుకుంటూ పోయారు ఇద్దరు కలిసి. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆయన తెల్లబోయాడు. ఈ తలుపు మోసుకురావటం ఏమిటి, ఇవేం తెలివితేటలు, మన ఊళ్ళలో ఆడాళ్ళకి ఇంతంత తెలివితేటలు ఉంటున్నాయని వాళ్ళందరూ నవ్వారు. ఈ మూట చూసేసరికల్లా సరే ఊడ తీస్తే బోలెడని నగలు దాంట్లో. అక్కడి నుంచి చిన్న మూటలతోటి చాలా డబ్బులు కూడా కనపడ్డాయి. అంటే ఎవరో వ్యాపారస్తుడు అయి ఉండాలి, అంటే ఈ రోజుకి ఈ లెక్క అని లెక్కలు రాసి పెట్టుకుంటారు. తర్వాత తనఖా వ్యాపారులు ఉంటారు, ఆ రోజుకి వచ్చిన వస్తువును మూటగట్టి రసీదులు పెట్టుకుంటారు, ప్లాండ్ గా పెడతారు కదా. అట్లా ప్లాండ్ గా ఉన్న చాలా మూటలు, అక్కడి నుంచి బోల్డంత బంగారం, పెద్ద మూటలతోటి డబ్బులు కనపడేసరికల్లా ఆ రోజట ముందు రోజు రాత్రి ఆ ఊళ్ళో ఉన్న సుబ్బిశెట్టి గారనే ఒక శెట్టి గారింట్లో పెద్ద దొంగతనం అయితే మొత్తం ఊడ్చుకుపోయారు దొంగలు. ఆయన అక్కడ లబోదిబోమని ఏడుస్తున్నాడు. ఈ లోపల నగర పాలకుడు వచ్చాడట, ఆ ఊరి పాలకుడు. ఆ సుబ్బిశెట్టి గారింట్లో దొంగలు పడ్డారు అయ్య గారు అని చెప్పడానికి. ఏవో నగలు వచ్చినాయి, ఈ అమ్మాయి ఎవరో పట్టుకొచ్చింది, తెల్లవారుజామున దొరికినాయట, ఇవి అవి ఒకటేనా చూడమంటే ఆ సుబ్బిశెట్టి గారిని పిలిస్తే ఆయన మూట ఉడదీసి మొత్తం బంగారం అంతా సేమ్ వాళ్ళ ఇంట్లో ఏం పట్టుకెళ్లారో అదంతా ఇక్కడ ఉంది. వీళ్ళ దగ్గర లిస్టులు ఉంటాయి, తనఖా వ్యాపారస్తుల దగ్గర విడిగా పుస్తకం రాసి పెట్టుకుంటారు కదా, పుస్తకాన్ని దీన్ని సరిపోల్చి చూసుకుని వాళ్ళ ఇంట్లో పోయిన ప్రతి రూపాయి ఈ మూటలో ఉందని తెలుసుకున్నారు. ఇన్నేళ్ల నుంచో దొంగతనాలు చేస్తున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు దొంగతనం చేసిన వస్తువు వీళ్ళకి దొరికింది అనమాట. సరే అక్కడి నుంచి ఆ వస్తువులన్నీ సుబ్బిశెట్టి గారు ఇచ్చారు, ఆయన వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే ఆయన ఏమన్నాడు, బంగారు తల్లి నువ్వు ఎక్కడ మంచిదానివమ్మా, ఇవన్నీ నువ్వు చేత్తో పుచ్చుకుపోయినా మీ ఊళ్ళో మీరందరూ పనిచేసుకున్నా నాకు తెలిసేది కాదని ఆ అమ్మాయికి కడియాలు అందులో అన్ని కొత్త వస్తువులు ఇచ్చారు. ఆ వస్తువు ఉన్న మూటలో నుంచి తలా ఒక వస్తువు ఇచ్చి బంగారం శుభంగా వెళ్ళిరామా, నీ తలుపు జాగ్రత్త నా అదృష్టానికి వచ్చింది అని చెప్పి
పంపించారు. ఈ జమీందార్ గారు ఇంత బుద్ధిమంతరాలు అమ్మాయి, దొరికిన వస్తువులు అది పట్టుకురావడం, అక్కడ భర్త కూడా ఒప్పుకున్నాడు కదా, ఇద్దరు కలిసి మూట పుచ్చుకుని పారిపోకుండా వేరే రాజ్యానికి వెళ్ళిపోతే వీళ్ళని అడిగేవాళ్ళే లేదు. అందుకని ఆయన కూడా చాలా మెచ్చుకుని ఏదో కొంత డబ్బిస్తే వీడు ఊళ్ళే, అంతకుముందు వీళ్ళకి ఏం లేదు పాపం, 2 ఎకరాల పొలం కొనుక్కుని హాయిగా సంతోషంగా ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనసు కోతి వంటిది అంటారు. అంటే కోతి చంచలమైంది కదా, ఎక్కడ స్థిరంగా ఉండదు, దాని ఇష్టానుసారం అది పరుగులు పెడతానే ఉంటుంది. మనసు కూడా అంతే. దీనికి రిలవెంట్గా ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? బోల్డ్ అని ఉన్నాయి. అసలు ఈ పదం ఎందుకు వచ్చింది అంటారు రమగారు? ఎందుకంటే కోతిలాగానే మనసుకి కుదురుండదు జయ. మనం చూడు, కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దాం అనుకుంటాం, చాలా మంది చేస్తారు కదా. ధ్యానంలో బుద్ధి నిలవడానికి సంవత్సరాలు పడుతుంది తెలుసా. 1 రోజు 2 రోజులు కాదు, 2-3 రోజులకి మనం కొంచెం పర్వాలేదుగా సెటిల్ అవుతాం. మొదటి రోజు కళ్ళ ముందు ఏమిటో తెరలుగా ఇదైపోతున్నట్టు, 1 నిమిషం కళ్ళు మూసుకుంటే 2 గంటలు కళ్ళు మూసుకుని ఫీలింగ్ వస్తుంటుంది. అక్కడి నుంచి ప్రతిదీ అప్పుడే గుర్తొస్తుంది. అప్పుడే మన దృష్టి, బుద్ధి, ఆలోచనలు వేరే వేరే విషయాల మీదకి వెళ్తాయి. మనం భూమధ్యంలో దృష్టి పెట్టాలంటే కళ్ళు తిరిగిపోతున్నట్టు, తల తిరిగిపోతున్నట్టు, బీపీ వచ్చి పడిపోతున్నట్టు అలా అనిపిస్తుంది. ఆ మనసుని కదలకుండా నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంచడం బహు కష్ట సాధ్యం. కోతిలాగానే దానికి ఏం పని లేకపోయినా అది అటు ఇటు కదులుతుంది. చెయ్యో కాలో ముక్కొముతో ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటుంది. చక్క కరెక్ట్ అయిన పొలిక. నువ్వు ఎంత కంట్రోల్ చేసినా, ఇప్పుడు నువ్వు మామూలుగా ఇలాగే చూస్తాం, నేరుగా చూస్తాం కానీ మన కళ్ళు ఎదుటి వస్తువు మీద ఉండవు. బుర్ర ఎక్కడెక్కడెక్కడెక్కడికో పరిగెడుతుంది. మనసు ఎక్కడికో పోయింది అనుకో, కళ్ళు ఎదుటి వస్తువుని చూడను కూడా చూడవు. అవును, పరిపరి విధాలు పోతూ ఉంటుంది మనసు. దానికి ఒక్క క్షణం కూడా కామ్గా ప్రశాంతంగా బుద్ధి ఉండదు. కోతిలాగానే మంచి పోలిక. ఈ మనసుని కంట్రోల్ చేసుకున్న వాళ్ళని మనం అసలు చూడలేం. వాళ్ళు మామూలు మనుషుల మధ్యలో ఉండరు. అది చాలా కష్టసాధ్యమైన సంగతి. కథ ఒకటి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా చెప్దాం. పూర్వకాలంలోనంటే ఒక గురువు గారు ఉండేవారు. ఆయన దగ్గర ఒక 5-6 శిష్యులు ఉండేవాళ్ళు. ఏదో చదువుకునేవాళ్ళు, గురువుగారు ఏదో చెప్తూ ఉండేవాడు. అయితే ఈయన ఏం చేసేట, రోజు చిన్న గురువింద గింజ ఎంత ఉంటుంది, నలకంత చిన్నది, అంత బంగారాన్ని ఒక శిష్యుడి చేతిలో పెట్టేవాడు. అబ్బాయి ఇది అమ్మి డబ్బులు పట్టుకురారా అని. వీడెళ్ళి డబ్బులు పట్టుకొచ్చేవాడు. పట్టుకొస్తే ఇక్కడ ఖర్చులకి ఈ 10 మంది 5-4 శిష్యులు, వాళ్ళ ఈయన కుటుంబము, ఆయన తాలూకు ఇంకా పశుపక్షాదులు ఉండే, వీళ్ళందరికీ ఆహార పదార్థాలు సరిపోయేది. రోజు కాదు కానీ తరచుగా ఇచ్చేవాడు. అయితే మిగిలిన శిష్యుల్లో పెద్దగా ఈ గురువింద గింజ బంగారం మీద ఉండేది కాదు, గురువుగారు వీడికే ఇస్తున్నాడని ఉండేది కాదు, ఆ వచ్చిన డబ్బుతో తాము తింటున్నావని ఉండేది కాదు. వాళ్ళ చదువేదో వాళ్ళ లోకమేదో. విద్యార్థుల లక్షణం. మిగిలిన వ్యవహారాలు వాళ్ళకి పట్టవు. ఒక్కోడు ఉంటాడు, ఏమిటి ఈ ప్రిన్సిపల్ లెక్చరర్ ఏం మాట్లాడుకున్నారు, లెక్చరర్కి ఇవాళ గంట ముందు రావాల్సిన వాడు గంట లేట్గా ఎందుకు వచ్చాడు, రోజు లేట్గా వస్తున్న లెక్చరర్ని ప్రిన్సిపల్ ఏమీ ఎందుకు అనట్లేదు. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. విద్యార్థి లక్షణాలు ఏమి ఉండవు. విద్యార్థి లక్షణం కాదు అది. మనం చదువుకోవటం, మనకి పాఠం వచ్చిందా రాలేదా, మనకి చెప్తున్నారా లేదా. పాఠం చెప్పకపోతే అడుగుతారు కానీ మిగిలిన అడగరు. మొత్తం విద్యార్థి లక్షణం అదే. ఈ ఒక్కొక్కడికి చెప్తున్నాక వీళ్ళకి అక్కర్లేని విషయం ఉండదు. అలాగే ఈ శిష్యుడికి మొదట గురువింద గింజంత బంగారానికి ఎక్కడ రేట్ వస్తుందో కొన్నాళ్ళు పరిశ్రమ చేశాడు దాని మీద. అదయింది. అక్కడి నుంచి గురువిందంత ఈ గింజ బంగారము ఒరిజినల్లా కాదా అని టెస్ట్ చేయించాడు 4-5 కంసాల దగ్గర. ఆ ప్రోగ్రాం కూడా అయింది. ఇక తర్వాత ప్రోగ్రాంకి ఏం చేశాడు, ఈ బంగారం ఎక్కడి నుంచి తీస్తున్నారు గురువు గారు. ఈయన ఓ చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటాడు. లేచి వచ్చి ఆ గురువింద గింజ పెడతాడు. అంటే జపం చేసిన బ్రిటిష్ ఏమైనా సంపాదిస్తున్నాడా ఈయన, ఎక్కడి నుంచైనా తవ్వుతున్నాడా, ఏ చెట్టు త్వరలో నుంచి తీస్తున్నాడా, రోజు అబ్జర్వ్ చేసేవాడు. చేయగా కొన్నాళ్ళకి అడిగేశాడు అనమాట గురువుగారు. బంగారం ఎక్కడదండి అంటే ఈయన కతుక్కుమన్నాడు. ఆయనకి ఒక పాత దొరికింది. దాంట్లో నుంచి దాన్ని తీసుకుంటున్నాడు. పాత ఎక్కడో మన పాత పెట్టిన బంగారం అనమాట, ఎక్కడదో ఒక పాత కాలం అన్నట్టుది. దాంట్లో నుంచి ఒక చిన్న ముక్కలు చేసి వాటిని కరగబెట్టి చిన్నగా చేసి పెట్టుకున్నాడు. ఆ ముక్క తీసుకొచ్చి ఇస్తాడు. ఇప్పుడు అది చెప్తే వీడికి ఇంకేముంది, నాకు బంగారం చేయటం వచ్చురా అబ్బి, తయారు చేయటం వచ్చు. గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన ఇన్ని రోజులకు ఒకసారి గురువింద గింజంతా చేయమన్నాడు. అది చేస్తున్నాడు. శిష్యులకి విద్యార్థులకి భోజనం పెట్టమన్నాడు. అది చేస్తున్నామన్నాడు. అక్కడి నుంచి కుర్రాడు వెంటనే అప్పటి నుంచి గురువు గారికి కుడి చెయ్యి ఎడం చెయ్యి అన్ని వాడే అయిపోయాడు. ఆ బంగారం తయారు చేసే మార్గం ఏంటో తెలుసుకోవాలి.
ఇక రోజు గురువుగారు చెప్పిన పని చెప్పని పని చేత్తో చెప్పిన కాలుతో చెప్పిన పని చేత్తో చేసేసేవాడు అనమాట. బహుశ్రద్ధగా ఆయన చెప్పింది విని ఆయన వెనకాలే తిరిగేవాడు. చాన్నాళ్ళు అయ్యాక కొంతమంది విద్యార్థులు వెళ్ళిపోయారు, కొత్త విద్యార్థులు ఎవరూ చేరారు. ఈ కుర్రాడు అడిగాడు, ఈ కుర్రాడు కూడా చదువు అయిపోయింది, వెళ్ళిపోతానన్నాడు. గురువు అనేసరికి ఆయన అన్నాడు, నాయన నువ్వు ఎంతో మంచివాడివిరా, చక్కగా సేవించావు నన్ను, మిగిలిన పిల్లలంతా వాళ్ళ చదువేదో వాళ్ళ లోకం ఏదో, నువ్వు మాత్రం చాలా బాగా సేవించావు, నీకేమన్నా కావాలంటే చెప్పు, ఏదైనా నువ్వు చదువుకోదలుచుకున్నావు, ఏదైనా నువ్వు నేర్చుకుంటావా, నీ ఏమంటారు జీవితానికి ఉపయోగపడేది ఏదైనా అడిగితే చెప్తానన్నాడు. గురుగారు నాకు అవి ఇవి వద్దండి, ఆ బంగారం చేసే మార్గం ఏమిటో చెప్పండి అన్నాడు. అనేసరికి నా గురువుగారు అమ్మ దొరికాను రా వీడికి అని అనుకుని బాగా ఆలోచించాడు. ఈ లోపల వీడి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. బంగారం కనుక ఇస్తే తయారు చేసే విద్య వస్తే నేను ఇల్లు కట్టచ్చు, వాకిళ్ళు కట్టచ్చు, మేడలు కట్టచ్చు, ఒక వాడంతా బంగారంతో చేసుకోవచ్చు. తర్వాత చిన్న పొన్న ముక్కలు అమ్ముకుంటూ హాయిగా గడపచ్చు, నేనే రాజునైపోవచ్చు, నేను అదైపోవచ్చు, నేను ఇదైపోవచ్చు. బాగా ఊహల్లో తేలిపోతున్నాడు అనమాట. గురువుగారు అది ఇంద్ర భాగ్యం, చెప్తాను నేను నీకు చెప్తానన్నాడు అని బాగా రసం వచ్చే పసరు వచ్చే ఆకులు ఏమున్నాయిరా మన చుట్టుపక్కల అన్నాడు. కుర్రాడు బాగా ఆలోచించి చిక్కుడాకండి అన్నాడు. చిక్కుడాకులు బాగా ఆకు నలిపితే సులువుగా నలిగిపోతుంది, మెత్తట పసరు వస్తుంది, ఆకు పసరు బాగా వస్తుంది. అయితే సరేరా నేను నీకు ఒక మంత్రం చెప్తానని చెవిలో ఒక మంత్రం చెప్పాడు. నువ్వేం చేయాలంటే రాత్రిపూట ఈ మంత్రం బాగా జపించు 108 సార్లు. చిక్కుడాకుల రసాన్ని ఏ రాయి మీద పోసినా నీకు వెంటనే ఈ మంత్రం వల్ల బంగారం అయిపోతుంది. గుండ్రాయి కావాలి మనకల్లా, కాబట్టి మట్టి గిట్టి రాళ్ళు బంగారం అవ్వదు, కేవలం గుండ్రాళ్లే అవుతాయి. కొండరాళ్ళు అవి ఉంటాయి కదా, వాటిని సంపాదించుకోకాల్సింది. ఆ కొండరాయి ఓ చోట పెట్టి ఈ మంత్రాన్ని 108 సార్లు పునశ్చరణ చేసి చిక్కుడు రసం కనుక దాని మీద పోసి ఆ మంత్రాన్ని చదువుతుండగా కనుక పోసావా బంగారం అయిపోతుంది. దీనికి ఒకే ఒక్క నియమం ఉందిరా, ఈ పని చేసేటప్పుడు నువ్వు కోతిని గుర్తు చేసుకోకూడదు, కోతి మాట తాగకూడదు. కోతిని తలిచావా బంగారం అవ్వదు, కోతిని తలుచుకోకుండా ఉండాలి. అది ఎంత భాగ్యం అసలు! కోతి ఎందుకు మనకి, కోతి ఎక్కర్లేదు. సరే ఈయన రెడీ అయిపోయాడు. అలాగే గురుగారు అని ఆ గురుగారికి దండం పెట్టాడు. గురువమ్మ గారికి వెళ్ళొస్తానన్నాడు. సరే తన చిన్న జూనియర్లు వాళ్ళు వీళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేశాడు. బంగారం చేసేసుకోబోతున్నానని ఆనందంతో కాలు తేలిపోతుండగా ఆనందంతో ఇంటి దారి పెట్టాడు. వెళ్ళే దారిలో దొరికిన గుండ్రాళ్ళన్నీ చచ్చి చెడి మూసిపోయాడు. ఇంటికి గుండ్రాయే కావాలన్నారు కదా, అన్నీ మూసుకెళ్ళాడు. సరే ఏం చేశాడు, ఇప్పుడు ముందు చిక్కుడు పాత సంపాదించాలి. ఏం చేశాడు, వెళ్ళే దారిలోనే ఏదో మార్కెట్ కనపడితే చిక్కుడు గింజలు దొరుకుతాయేమో చూసుకుని, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న చిక్కుడు పాత అనుకో ముదర ఆకులు ఉంటాయి, బాగా రసం వస్తుందో రాదు. ఫ్రెష్గా మనం ఒక చెట్టు పెంచుకుంటే ఫ్రెష్ ఆకులకి రసం బాగా వస్తుంది. ఎంత చిక్కుడు రసం పోస్తే ఆకు రసం పోస్తే అంత బంగారం. అందుకని చిక్కుడు గింజలు పట్టుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న అందరినీ పలకరించాడు, అది ఇది చెప్పుకున్నాడు. చిక్కుడు గింజలు పాతాడు. బోలెడు చిక్కుడు పాదులు వచ్చినాయి, అన్నీ గుబురుగా పాకిచ్చాడు. ముళ్ళ కంచెలు అవి పెట్టి చిక్కుడు పాదులకి వాటికి ఏం చేస్తారు, చిక్కుడు పాదు పెట్టాక అది తెసలేస్తుంది, తీగేయంగానే ఓ చెట్టు కొమ్మ ఒకటి పెద్దది ముళ్ళ కొమ్మ అయినా పర్వాలేదు కొట్టి దాని పక్కనే పాతేమనుకో ఈ కొమ్మ చుట్టుతా పాకేస్తుంది. అట్లా కంచెల మీదకి పాకిస్తే ఎంచక్క చిక్కుడుకాయలు కాస్తాయి, అంతకంటే ఎంచక్క ఆకులు ఉంటాయి. సరే చిక్కుడు పాదులు బాగా దృఢంగా పెరగంగానే ఒక రాత్రి ముహూర్తం పెట్టుకున్నాడు. తన నక్షత్రానికి సూట్ అయ్యేది మనకి ఉన్నాయి కదా సంపద కలిగించేవి, అవి మంచి నక్షత్రం తారాబలం గ్రహబలాలు అన్ని చూసుకుని మనకి సంపత్తార అయ్యే తారని వెతుక్కున్నాడు. ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి 108 సార్లు జపం చేస్తే ఉంది. పొద్దున్నుంచి పునశ్చరణ చేయాలని గురుగారు ఆజ్ఞ ఇచ్చిన మొత్తం ఆ శ్లోకాలన్నింటినీ బాగా జపం చేశాడు. రాత్రి ఎవరూ లేకుండా చీకట్లో కూర్చున్నాడు. చిక్కుడాకులు నూరాడు, కల్వంలో రసం రెడీగా పెట్టుకున్నాడు. ఈ గుండ్రాయి పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, కోతిని గుర్తు తెచ్చుకోకూడదు అని గుర్తొచ్చింది. కోతిని నేను ఎందుకు గుర్తు చేసుకుంటాను, కోతి నా మనసులో కూడా రాదు అని అనుకుని రసం పిండాడు. రాల బంగారం అవ్వలేదు. అదేంటి నేను కోతిని గుర్తు చేసుకోలేదు కదా, అయినా కూడా బంగారం అవ్వలేదేంటి అనుకున్నాడు. మళ్ళీ పిండాడు. కోతి కాదేమో ఇంకొకటి ఏదో అయ్యి ఉంటుంది అనుకున్నాడు. మళ్ళీ పిండాడు. వీడు వద్దన్నా కోతి మనసులోకి వస్తూనే ఉంటుంది, తలుస్తూనే ఉన్నాడు కదా. కోతి ఏంది గుర్తు చేసుకోకూడదు, కోతిని. నేనెందుకు గుర్తు చేసుకుంటాను, కోతినేనా కాదా, ఎన్నైనాయి రాలేదు.
అయ్యో నేను ఏదో పొరపాటు చేశాను మళ్ళీ చేద్దాం అనుకున్నాడు. ఈసారి పొద్దు నుంచి జపం చేయలే. తారాబలం సంపత్ తార కాకుండా ఇంకో తార చూసుకున్నాడు, సాధారణ తార చూసుకుని పెట్టుకున్నాడు. ఈ రోజు రాత్రి కూడా ఇక 5 పెట్టుకోయిపోతుంటే చెట్టు మీద కోతున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఆ కోతి పదం రాకుండా అతను ఆ పని చేయలేకపోయాడు. గురువుగారి ఉద్దేశం ఏమిటి, వీడికి ఆ బంగారం పని చెప్పాలి, చెప్పకూడదు. ఎప్పటికీ వాడు బంగారం చేయలేడు. ఎందుకంటే మనం ఏదైనా చెయ్యకూడదు అని అంటే దాని మీదకే మనసు వెళ్తుంది. మన మనసు కోతి లాంటిది. అందుకని ఈ కోతి పదాన్ని అందించాడనమాట. నేను కోతిని గుర్తు చేసుకోలేదు, అయినా ఇది ఎందుకు రాలేదు అనుకోగానే తనేసింది. ఇప్పుడు నిజంగా ఆ మంత్రం పనిచేస్తుందో లేదో, ఈ చిక్కుడుకాయ రసం చిక్కుడాకు రసం పనిచేస్తుందో లేదో వాడికి తెలియదు శిష్యుడికి. అవును, నేను కోతిని గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఈ పని అవ్వట్లేదు. పాపం గురువు గారు మహానుభావులు మంత్రం ఇచ్చారు, అయినా అవ్వట్లేదు. వద్దు అన్న పనిని పదే పదే చేస్తుంది మనసు. మనం ఏది చెయ్యకూడదో దానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. చెయ్యకూడని పనికి అది అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా కనపడుతుంది. కోతి బుద్ధి, దానికి అక్కర్లేనిది ఏముండదు, అన్నీ కావాలి దానికి. మనసు కూడా అంతే, దాన్ని నిగ్రహించుకోవటం, దాన్ని లైన్లో పెట్టుకోవటం, దాంతో చెప్పిన మాట వినిపించడం బహు కష్ట సాధ్యం. సామాన్యుల వల్ల కాదు, చాలా ధీరోదాత్తత కావాలి దానికి. కష్టపడి ట్రై చేసి సాధించాలి. మనకు బాగా వయసు వచ్చేదాకా రాదు, కొంతమందికి వయసు వచ్చినా రాదు. దానికి ఏం చేయలేం కదా. పిల్లలకి చెప్పేటప్పుడు ఏంటంటే కొంత కంట్రోల్ ఉంచుకోవాలి, సంయమనం ఉంచుకోవాలి అని చెప్పేటప్పుడు ఈ కథని చెప్పచ్చు. చాలా బాగుంది రమ్మగారు. నిజంగానే మనసు కోతి వంటిది. కరెక్ట్ గా వచ్చింది చూడు, యాప్ట్ అయితే ఉంది. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.